ప్రియమైన ప్రభునందు పిల్లులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభవందనం తెలియజేస్తుంటున్నాను. ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం కూడా దేవుడు కూడా మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వించాలని మా ప్రార్థన ఉంటున్నది. ఈ యొక్క నెల మొదటి దినమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును గమనించినప్పుడు ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనం, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు ఇస్సాకుకు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానమును చూస్తుంటున్నాం. ఎప్పుడు ఈ వాగ్దానం ఇస్తుంటున్నాడంటే 26వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దేశమందు కరువు కరులుగా. ఇస్సాకు జీవితంలో కూడా ఈ కరువు లాంటి పరిస్థితులు గుండా తన జీవితంలో వెళ్తూ వచ్చాడు. నా జీవితంలో కూడా మనం కూడా కరువులో ఉండవచ్చు, వ్యాధిలో ఉండవచ్చు, అనేకమైన అవస్థతుల్లో ఉండవచ్చు. మనకి జీవితంలో ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎటు చూడాలో అనే విషయానిపైన మన జీవితంలో అనేకమైన ఆలోచనలు మన జీవితంలో కలిగి ఉండవచ్చు. ఈ పరిస్థితుల నుంచి నేను ఎట్లా బయటికి వెళ్తాను, ఎవరు నన్ను ఈ పరిస్థితుల నుంచి నన్ను నడిపిస్తారు అని చెప్పి నీ జీవితంలో కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చు. అయితే ఆ దినంలో ఇస్సాకు దేవుడు తోడయుండి అతన్ని తప్పించిన వాడుగా నడిపించిన దేవుడు నీకు నాకు తోడై ఉంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటున్నాడో, దేవుడు నీకు బోధించేవాడు ఉంటున్నాడు, నీకు మార్గం తెలియపరిచేవాడు ఉంటున్నాడు. ఎక్కడికి పోమంటాడో అక్కడ పోవలసిన వారు ఉంటున్నాం. ఎక్కడైతే ఉండమంటున్నాడో అక్కడ ఉండవినప్పుడు దేవుడు మన ఆశీర్వాదం మన జీవితంలో పొందవచ్చు. అందుకే ఇస్సాకుతో నీ ఐగుప్తునకు వెళ్ళకని 2వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఐగుప్తుకు వెళ్ళవద్దని దేవుడు చాలా స్పష్టంగా అతనికి ఇస్సాకు చెప్తూ వచ్చాడు. ఆ రీతిగానే ఇస్సాకు దేవుని మాట చొప్పున అతడు ఆ దేశంలో పరదేశిగా ఉండగలుగుతూ వచ్చాడు. ఆ రీతిగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క నడిపింపు, దేవుని చిత్తమును, దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అనుదినము మన జీవితంలో పొందినప్పుడు మాత్రమే మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు మన తోడై ఉండి ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించేవాడు ఉంటున్నాడు. చివరికి ఇస్సాకు జీవితంలో అతడు అదే సంవత్సరం అందు పంట వేసి 100 ఫలం పొందినవాడు వచ్చాడు. కరువులో నుంచి గొప్ప ఆశీర్వాదంలోనికి అతడు వెళుతూ వచ్చాడు. నీ జీవితాన్ని కూడా ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆశీర్వించే స్థితిలోనికి దేవుడు తీస్తాలని దేవుడు నీకు తోడై ఉండాలని కోరుతున్నాడు. ఆ రీతిగా దేవుడు మీకు, మీ కుటుంబాలకు దేవుడు తోడై ఉండుగాక. ఆమేన్.